మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం, శరణమయ్యప్ప. గురుగారు, ఈ రోజు మనం మిథున్ రాశి గురించి మాట్లాడదాం. ఏంటి అసలు వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దశ బాగా కలిసి వస్తుంది, మరి ఉద్యోగం వైపు వెళ్తే బాగుంటుందా, వ్యాపారం వైపు వెళ్తే బాగుంటుందా, అలాగే వీళ్ళ జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? ఈ మిథున రాశి వారు ఎప్పుడు కూడాను, మిథునం అంటే కూడా జంట, ఈ ద్వంద్వ స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ఒకసారి రెండు ఆలోచనలు, రెండు కోణాలు, రెండు స్పందనలు. వీళ్ళు మనసు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అంటే టూ ఎక్స్ట్రీమ్స్, ఒక పక్క సక్సెస్, ఒక పక్క నెగిటివ్, లేదా ఒక పక్క ఇది నేను ఒక గమ్యానికి వెళ్ళాలి, ఒక పక్క వెళ్ళకూడదు. ఈ రెండు అద్వంద్వమైనటువంటి ఆలోచన ఉంటుంది మిథునం యొక్క స్వభావ రాశి. మిథున రాశి వారు వాయుతత్వం కలిగిన వారు. అధిపతి బుధుడు. మిథున రాశి యొక్క మాట్లాడతాడు, ఆలోచిస్తాడు, గమనిస్తాడు, మార్చుకుంటాడు. మూడు అతను 4 జరుగుతుంటుంది. వాళ్ళకి ఒకే దిశలో ఉండరు వీళ్ళు. ఇటు ఇటు అటు ఇటు 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 స్పందన, క్షణచిత్తం క్షణమాయం అన్నట్టుగా. ఎప్పుడు సమాచారం ఎక్కడైనా కావాలి, సమాచారం అంటే గాసిప్స్ కావాలి, లేకపోతే మాట్లాడాలి, టీవీ చూడాలి, వీడియో చూడాలి, మాట్లాడాలి అనే ఒక భావనతో వేగంగా మారుతూ ఉంటారు. ఒకేసారి 2 కోణాల్లో ఆలోచిస్తారు. ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు, సూపర్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా ఆలోచిస్తారు. అన్ని రకాలుగా చెప్పచ్చు. వీళ్ళకి మాటలో వ్యక్తమవుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే కోపం, వాళ్ళ మాటల్లోనే కోపం ఉంటుంది. వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు, వెనక కూడా మాట్లాడతారు. వీళ్ళ గురించి వెనక మాట్లాడితే వాళ్ళని ఎండగొడతారు, కానీ వీళ్ళు మాత్రం అందరి గురించి వెనక మాట్లాడుతూ ఉంటారు. గాసిప్స్, మిథున రాశి అంటే గాసిప్స్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బోర్ అనిపిస్తే మాత్రం అవతలవాడు బలి. వీళ్ళు బిజీ ఉంటే అవతలవాడు సేఫ్, కానీ వీళ్ళకి బోర్ అనిపించిందంటే అవతలవాడు బలి. ఆదాయం ఇష్టం ఉంటుంది బాగా వీళ్ళకి. కొత్త అవకాశాలను ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి సెక్సువల్ ఫీలింగ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు. వీళ్ళు ఒక చోట బంధించి కూర్చోబెడితే వీళ్ళు ఉండరు. వీళ్ళు ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. వీళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్, తెలివి, వేగంగా నేర్చుకోవడం, పరిస్థితుల్లో సరిపోవడం, చాలా వీళ్ళకి స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. టెక్నాలజీ స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. మీ ఐటీ సెక్టర్స్లో కూడా వీళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉద్యోగంలో ఉండే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎందుకంటే టెక్నాలజీని బాగా వాడుకుంటారు అనమాట. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మనకు వచ్చింది ఏఐ అనుకుందాం. ఏఐని కూడా వీళ్ళు దే ఆర్ మాస్టర్స్ అని చెప్పొచ్చు. దీంట్లో వీళ్ళని మాట్లాడేయకూడదు ఎక్కువ. వీళ్ళు వినిపించేటట్టుగానే చేసుకోవాలి. వీళ్ళు మాట్లాడిస్తే మనల్ని మాట్లాడనియరు. అలాంటి వాళ్ళు అంటే కట్టిపడేస్తారు. వాళ్ళకి స్వేచ్ఛ, మానసిక ఉత్సాహం ఎప్పుడు ఉండాలి. ఫుడీస్, దర్ వెరైటీస్ ఆఫ్ ఫుడీస్ వీళ్ళకి ఉన్నదంటే వీళ్ళు గాలిలో ఎప్పుడు తేలుతూ ఉంటారు. వీళ్ళు పట్టుకోలేము. ఇదంతే, వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. అదొక స్వభావం, దానికి గుణం అనమాట. వారి ప్రభావం తప్పదంటే మిథున రాశి వాళ్ళు మాటలో చురుకుదనం, చతురత కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కోపం ఉన్నా కూడా దాన్ని కూడా చతురతగా ఆడుకుంటూ ఉంటారు. వెంటనే స్పందించే బుద్ధి. వీళ్ళు స్పాంటనైజ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు సక్సెస్ కూడా అవుతుంది. తర్వాత కళాకారుల్లో కూడా వీళ్ళు ఎక్కువ శాతం కళాకారులు కూడా ఉంటారు. సంగీతం కానీ, లేదా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంటల్ కానీ, లేదా రకరకాల కళా పోషణ ఎక్కువ కలిగినటువంటి వారు. ఇంటెలిజెన్స్, టూ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు సైలెంట్గా మాత్రం ఉండరు. అది మాత్రం వీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరు మాట్లాడగలరు, ఒప్పించగలరు, పరిస్థితిని మార్చగలరు. వీళ్ళ బలమే మాట. ఒక నిర్ణయం తీసుకుంటే మార్చరు. వీళ్ళ మాటే పెట్టుబడి అనుకోవచ్చు. వీళ్ళు మాటలే. మీరు కావాలంటే చూడండి, ఇదో సపోజ్ మీరు ఇప్పుడు యాంకర్ ఉన్నారు. మీలాంటి యాంకర్స్ కూడా చాలా మంది మిథున రాశి వాళ్ళే ఉంటారు. అవతల వాళ్ళని ఇట్లా మాట్లాడి వాడు చక్కగా చెప్తాడో గట్టిగా చెప్తాడో తెలియదు, కానీ వాళ్ళని ఇలా మాటలతోనే దింపేస్తారు. వీళ్ళ జీవితంలో స్థిరత్వం లేకపోతే వీళ్ళ గందరగోళానికి గురవుతారు. కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి స్థిరత్వాన్ని. కాబట్టి అదొకటి కొంచెం కరెక్షన్స్ చేసుకుంటే విషయాలు. ఎక్కువ శాతం ప్రేమ పెళ్ళిళ్ళు, అట్రాక్షన్ ఎక్కువ ఉంటారు. రొమాంటిక్గా మాట్లాడాలు, ఫ్రెండ్లీగా ఉండగలరు, సరదాగా జీవిస్తారు. ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే జీవితంలో వదలరండి వీళ్ళు. అది మిథున రాశి వాళ్ళ యొక్క గొప్పతనం. గురుగారు, మిథున్ రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఉద్యోగం వైపు వెళ్తే బెటరా, వ్యాపారం వైపు వెళ్తే బెటరా? ఇన్ కేస్ వ్యాపారం అయితే ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగా కలిసి వస్తుంది అంటారు? సో జ్యోతిశాస్త్ర ప్రకారం మిథున రాశి బుధుడికి అధిపతిగా ఉన్నటువంటి ఒక రాశి అని కూడా చెప్పచ్చు. బుధుడు అంటే బుద్ధి, మాట తీరు, కమ్యూనికేషన్స్, వ్యాపార నైపుణ్యం బాగా ఉంటుంది వీళ్ళకి కమ్యూనికేషన్. అందుకే మిథున రాశి వారి మాటతో సంపాదించగలరు
అని అంటారు, మాటలతోనే బుడా కొట్టిస్తారంటారు చూసారా. వీళ్ళ అలా ఆలోచన బలం కూడా చాలా కమ్యూనికేషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగమా వ్యాపారమా అని చెప్పి తీసుకుంటే ఉద్యోగం, మార్కెటింగ్ ఉద్యోగం వీళ్ళు కలిసి వస్తుంది. మీడియా రంగం ఎక్కువ శాతం వీళ్ళు మీడియా రంగంలో ఎక్కువ ఉంటారు. లేదా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు దాంట్లో ఉంటారు. ఐటీ, జర్నలిజం, ప్రింటింగ్ ఆర్ ఎలక్ట్రానిక్లో జర్నలిజం బాగా కలిసి వస్తారు. సేల్స్ రంగంలో వీళ్ళు మాటలు చెప్పి అలా అమ్మేయగలరు. వీళ్ళు ఉద్యోగంలో ఇలాంటి వీళ్ళు అమ్మేస్తారు. సంభాషణ, ఆలోచన తెలివి ఉపయోగించి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారండి వీళ్ళు. ఫుడ్ బిజినెస్, ఫుడ్ అంటే హోటల్స్ లా కాదు, ఫుడ్ గ్రైన్స్, ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి చూసారా, ఇలాంటి వాటిని చాలా వాళ్ళ చతురతతో అవతల వాళ్ళని ఉరికిలెక్కించి అమ్మేస్తారు. ఓహో, ఇతను చెప్పేదాన్ని చూసి ఇప్పుడే కొన్ని తినేయాలి అనే ఒక భావనతో దే ఆర్ స్పీకర్స్. యూట్యూబర్స్ కూడా వీళ్ళు ఎక్కువ, దే ఆర్ లాట్స్ ఆఫ్ యూట్యూబర్స్, అట్రాక్టివ్ యూట్యూబర్స్ అన్నమాట వీళ్ళని చూసుకోవచ్చు. ఈ బుధ ప్రభావంలో మిథున రాశి వారు చురుకుగా ఆలోచిస్తారు, కొత్త ఐడియాలని తీసుకొస్తుంటారు. ఎప్పుడు కూడా ఎక్కువ శాతం స్టార్టప్స్కి వీళ్ళు వర్క్ చేస్తుంటారు, లేదా స్టార్టప్సే వీళ్ళు ఓన్ చేస్తుంటారు. ఈ క్లౌడ్ ఫండింగ్స్, లీడ్ జనరేషన్, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకని కూడా చెప్పచ్చు. వ్యాపారం చేస్తే త్వరగా ఎదుగుతారు, ముఖ్యంగా కమ్యూనికేషన్ ఆధారాలతో రంగాల్లో బాగా ఎదుగుతారని కూడా చెప్పచ్చు. వీళ్ళు ఏ రకమైనటువంటి వ్యాపారంలో ఇంకా ఎక్కువ రాణిస్తారని అంటే డిజిటల్ మార్కెటింగ్, ఈ ఎస్సీఓ అంటారు చూసారా, అవన్నీ సర్చ్ ఇంజన్లోని కమ్యూనికేషన్ రంగం, సోషల్ మీడియా మేనేజ్మెంట్, అన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ చెప్పాను కదా, కంటెంట్ క్రియేషన్స్, వీళ్ళు ఇచ్చే కంటెంట్ ఇప్పుడు సపోజ్ ఈ మౌస్ని అమ్మాలనుకుంటే దీనికి ఆల్రెడీ ఒక కంపెనీ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి దాన్ని అమ్మేస్తుంటుంది. కానీ వీళ్ళు చెప్పే చూస్తే ఈ మౌస్ నా జీవితంలో లేకపోతే నా జీవితం లేదే అనేటట్టుగా క్రియేట్ చేసేస్తారు. అంత గొప్పవాళ్ళు అనమాట వీళ్ళు, వ్యాపారంలో అంత గొప్పగా చేస్తారు వీళ్ళు. స్టాక్ మార్కెట్లో దే ఆర్ మంచి ప్లేయర్స్ అనమాట. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్, కోచింగ్ సెంటర్స్, ఆన్లైన్ కోర్సులు, స్పోకర్స్, మంచి ఈవెంట్స్ క్రియేట్ చేయడాలు, మళ్ళీ ఈవెంట్ ఆర్గనైజింగ్, ఇవన్నీ వీళ్ళే అనమాట టాప్ అనమాట. ఒక పనిలో ఎక్కువ కాలం ఉండకపోవడం వీళ్ళ యొక్క మూడ్ మారుస్తూ ఉంటారు వీళ్ళు. ఒకే ఒక లక్ష్యం మీద ఫోకస్ పెట్టండి, చాలా గొప్పగా వస్తారండి మీరు. కొంచెం ఇది బాగా మంచి ఇది ఉంటుంది. చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప మిథున రాశి వారు దే ఆర్ మాస్టర్స్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్. గురుగారు, ఈ మిథున్ రాశి వాళ్ళకి సంబంధించి వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ఏ విధంగా ఉంటుంది? త్వరగా పెళ్లి అవకాశాలు ఎక్కువ ఉంటాయా? లేట్ మ్యారేజ్ జరిగే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటారా? ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు వివాహ విషయంలో? వీళ్ళు మిథున రాశి వారికి వివాహం త్వరగా అవుతుందా, లేటుగా అవుతుందా, ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారిని అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది, ఏ రకంగా దాంపత్యంలో ఉండాలనేది ఉంటే తీసుకుంటే సాధారణంగా 23 నుండి 27 ఏళ్ల లోపు మిథున రాశి వారికి వివాహం జరుగుతుంది. కానీ బుధుడు పాపగ్రహ దిశలో ఉంటే లేట్ మ్యారేజ్ 28 నుంచి 32 మధ్యలో, 32 లోపు వివాహం అయిపోతుంది. రాహుకేతు 7వ స్థానంలో ఉంటే గందరగోళం, మాటలు, అపార్థాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ లేట్ మ్యారేజ్ యోగా కనిపించే దాంట్లో కారణం ఏమంటే కొంచెం మీ యొక్క తీసుకునే కెరీర్ని ఫోకస్ చేసుకోవడం వల్ల మ్యారేజ్ లేట్ అవుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. కాస్త బాగుండి ఎలాంటి రాశి వారితో వివాహం చేసుకుంటే బాగుంటుందంటే తులారాశి వారితో అనుకూలంగా ఉంటుందండి. సమతుల్యత, అర్థం చేసుకునే స్వభావం ఉంటుంది. కుంభరాశి వారితో ఆలోచన ధోరణి చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. సింహరాశి వారితో నాయకత్వం, మిథున చురుకుదనం ఎక్కువ ఉంటుంది. మేషరాశి ఉత్సాహం కలిసి జీవితం ఉల్లాసంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వీళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశులు ఏమైనా ఉన్నాయంటే ఉంటాయి. వృశ్చిక రాశి వారితో తీసుకుంటే భావోద్వేగ ఘర్షణలు ఎక్కువ ఉంటాయి, అవాయిడ్ చేయండి. ఒకవేళ పెళ్లి చేసుకున్నారో సర్దుకోండి. కర్కాటక రాశి వారు అధిక సెంటిమెంట్ వల్ల గొడవలు ఎక్కువ వస్తుంటాయి, విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మకర రాశి వారు కఠినత్వం వల్ల దూరం అవుతుంటారు, జాగ్రత్త. పూర్తిగా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అని అంటే మొదట 2 సంవత్సరాలు అపార్థాలతో కూడి ఉన్నా కూడా మళ్ళీ కలుసుకుంటారు. మాటల వల్లే గొడవ వస్తాయి. మిథున రాశి వాళ్ళు వృత్తిలో బాగుంటారు కానీ కుటుంబం వచ్చేటప్పటికి కాస్త ఈగో క్లాష్ అవుతుంటుంది. అందానికి వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంటారు, సెల్ఫ్ కోసం ఇంపార్టెన్స్ కొట్టడం ఎక్కువ ఇస్తారు. కాబట్టి గొడవలు వస్తుంటే జాగ్రత్త పడండి. మాట్లాడే ముందు ఆలోచిస్తే మీ దాంపత్యం చాలా బాగుంటుంది. ఇంకా దూరంగా ఉండవలసినటువంటి కొన్ని సూచనలు ఈ మిథున రాశి వారికి ఉన్నాయి. రహస్య సంబంధాలు, ఇది కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ అంటారు చూసారా, అది కొంచెం జాగ్రత్త ఉండాలి. అతి ఫ్రెండ్షిప్ ఎవరితోనా, అది ఎనీ జెండర్ ఐఎమ్ సెయింగ్,
తక్కువనండి. అహంకారాన్ని కాస్త తగ్గించుకోండి. భాగస్వామిని పోల్చడం, వాళ్ళతో వాళ్ళతో పోల్చడం, కంపారిజం అది కొంచెం తగ్గించుకోండి. సోషల్ మీడియా తగ్గించండి. మరి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే, ప్రతి బుధవారం ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి, అద్భుతంగా ఉంటారు. వీడికి 1 నుంచి 2 సంతానాల యోగం కూడా వీళ్ళకి ఉంది. బాగుంది, ఇది బాగుంది తీసుకోవచ్చు. మంచి దాంపత్యంగా ఉన్నవాళ్ళు ఒకరినొకరిని ట్రస్ట్ చేయండి, ఇది ముఖ్యం. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి, సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని, గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు DTDC కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి 2 పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది.
పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు. ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు. అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు. ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తెలుసుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది. మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. గురుగారు, మిథున్ రాశి వాళ్ళు మరి వీళ్ళకి ఆర్థికంగా బాగుండాలన్నా, ఆరోగ్యంగా బాగుండాలన్నా, కోరికలు నెరవేరాలన్నా కూడా మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటే బాగుంటుంది అంటారు? మిథున రాశి అంటే సాధారణ రాశి కాదు, బుధుని యొక్క రాజ్యం. అది మాట, మేధస్సు, వ్యాపారం, చురుకుదనం ఇవన్నీ ఆయుధాలు. కానీ అదే ఆయుధం మీకు కర్మ పరీక్ష కూడా అవుతుంది. మిథున రాశి స్వభావ రహస్యాలను తీసుకుంటే వేగంగా ఆలోచిస్తారు, త్వరగా నిర్ణయం తీసుకుంటారు, ఒకేసారి 2 పనులు చేస్తారు. జీవితకాలం చేయవలసినటువంటి ప్రధాన పరిహారాలు ఉన్నాయి. బుధగ్రహ శాంతి జీవితాంతం అవసరం. ప్రతి బుధవారం ఓం బుధాయ నమః అని 108 సార్లు జపించాలి. పచ్చని వస్త్రం ధరించాలి, పచ్చని బొట్టు, కుబేర కుంకుమ అంటారు కదా, అది కూడా చేసేయాలి. ఎందుకు? బుధుడు బలహీనమైతే వ్యాపార నష్టం, మాటల వల్ల అనుమానం, న్యాయ వ్యవస్థ వ్యవహారాలు, నర సంబంధిత సమస్యలు అవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ పాటించండి అన్నారు. మరి తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రకాలం జీవితకాలం ఉంటుంది. కలవు వెంకటనాదాయ, బుధుని యొక్క ఆధీనం నుండి జీవితకాలం కనీసం ఒక్కసారైనా కాలినడకగా వెళ్ళి ఆ మోకాలి దర్శనం చేసుకొని ఆ స్వామివారికి తలనీలాలు ఇచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని చెప్పి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయండి. అదొకటి. శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయ ఏకాంబరేశ్వర కామాక్షి స్వామి క్షేత్రం కాంచీపురానికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోండి. బాసర సరస్వతి అమ్మవారిని కూడా చేసుకోండి, చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అది. తర్వాత నవగ్రహ బుధస్థలం తమిళనాడులో బుధదోష నివారణకు ఉత్తమం. ఆ నవగ్రహ స్థలాలు కుంభకోణం పక్కన ఉంటుంది. ఆ బుధగ్రహాని కోసమే స్వయంభుగా ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంటుంది, అక్కడ కూడా ఒకసారి దర్శించండి, చాలా మంచిది. జీవితాంతం చేయకూడదు, ఒక్కసారి 2 వాగ్దానాలు చేయకండి అన్నారు. ద్వంద్వ వాగ్దానాలు ఇవ్వకూడదు. అబద్ధం చెప్పి భయపడతాను అనుకోవద్దు. స్నేహితుల రహస్యాలు బయట పెట్టకండి. ఎవరన్నా మీకు చెప్పుంటారు, దాన్ని బయట చెప్పకండి. భాగస్వామ్య వ్యాపారంలో కాగితాలు చదవకుండా సంతకం చేయకండి. తల్లిదండ్రుల మాటలు నిర్లక్ష్యం చేయకండి. మిథున రాశి వాళ్ళకి ఒక పెద్ద నమ్మక ద్రోహమే అంటే దీన్ని జాగ్రత్తగా నివారించాలని చెప్పారు. అదృష్ట సంఖ్య 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట రంగు పచ్చ లైట్ బ్లూ. అదృష్ట దిక్కు ఉత్తరం. ఉత్తర దిశలో వ్యాపార కార్యాలు ఉంటే చాలా శుభం. ఆరోగ్య రహస్యం మిథున రాశి వారికి నరాల బలహీనత, భుజాల చేతుల నొప్పి, నిద్రలేమి, ఆందోళన, జీవితాంతం యోగా తప్పనిసరి అని చెప్పారు. రాత్రి 11 తర్వాత మేల్కొని ఉండకండి, ఫోన్ పక్కన పడేయండి. ధనం నిల్వ ఉండాలంటే బుధవారం పచ్చ పెసలు దానం చేయండి. విద్యార్థులకు పుస్తక దానం చేయండి. చిన్నపిల్లలకు చదువుకు సహాయం చేయండి. దానం ఇస్తే బుధుడు ప్రసన్నుడు అవుతాడట. ఇంకా మీరు అదే తెలివిని సేవ కోసం వాడితే మీ యొక్క తెలివిని చాలా అద్భుతంగా ఉంటారు. మాటలు నియంత్రించండి అని చెప్పారు. ఇంకా మిథున రాశి మిత్రులారా, మీరు ప్రేమ కోసం పుట్టిన వాళ్ళు ప్రేమను చక్కగా పాటించండి. ఈ మా వీడియో చూస్తున్నటువంటి మీకు మీ రాశి ఏదో మా కింద కామెంట్ చేయండి. మీ గురించి మేము అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇస్తాం. మీరు ఏ రంగంలో ఎదుగుతారు, మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, మీకు ఎలా ఉంది, మీ జీవిత కాలానికి కావాల్సిన పరిహారాలు ఏంటి అనేది మేము చెప్తాం. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇక్కడ 12 రాసుల వారికి చెప్తున్నాను. ఇవన్నీ కూడా మేము శాస్త్ర ప్రమాణంగా చెప్పాం. ఇవన్నీ ఇందులో నో కాపీ పేస్ట్లు. ఇవన్నీ
చాలా దీన్ని మా పెద్దలు మా గురువులు అందరినీ కూడా మేము తీసుకొని మేము తయారు చేసినటువంటి దాన్ని మీకు చెప్తున్నాం. ఇది చేస్తేనే బాగుంటాం, చేయకపోతే బాగుంటాం అని ఉండదు కాదు. మీలోనే ఉంది ఒక చెడు, ఒక మంచి, కోపం చెడు, మంచి ప్రేమ, చీకటి చెడు, వెలుతురు ప్రేమ అని అనుకుంటాం. ఇవన్నీ చేయాలా చేయకూడదని మీకు మీరు ఇక్కడ చేయబెట్టుకొని ఆలోచించి చేసుకుంటే చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. రెండు మీ చేతిలోనే ఉంది. ఇది మా మాధ్యమం ద్వారా, మా టీవీ ద్వారా, మా ఛానల్ ద్వారా చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పొందిన మీరందరూ కూడా ఈరోజు చెప్పిన మాకు ఒక భాగ్యం కలిగింది, చూసిన మీకు కూడా ఒక భాగ్యం కలగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడైనటువంటి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ మీరు ఎప్పుడు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు.